హాయ్ స్టూడెంట్స్, 2025-26 విద్యా సంవత్సరంలో మన మ్యాథమెటిక్స్ పేపర్లో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 2 మార్కుల ప్రశ్న వస్తుంది. అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నుంచి 2 మార్క్స్ వస్తుంది. ఆ 2 మార్కుల ప్రశ్న ఎలా ఉంటుంది? అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటేనే అయ్యి బాబోయ్ అనుకుంటాం, కానీ ఆ చాప్టర్ నుంచి వచ్చే 2 మార్కుల ప్రశ్న అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఏంటి ఆ క్వశ్చన్లు అంటే, define angle of elevation with rough diagram, define angle of depression with rough diagram and applications of trigonometry. 3 క్వశ్చన్లు అడుగుతారు. నేను ఇందులో అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటే యూజెస్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అది ఈజీగా రాయొచ్చు. డిఫైన్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ విత్ రఫ్ డయాగ్రామ్, డిఫైన్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ విత్ రఫ్ డయాగ్రామ్. మీకు చాలా సులభంగా ఎలా రాయాలనేది ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఎట్లా రాయాలి? డెఫినేషన్ చాలా ఈజీగా ఉంటుందండి. డెఫినేషన్ బాబు ఇంగ్లీష్ వర్డ్స్ ఇలాంటి ఏం భయపడక్కర్లా, ఎవరైనా సరే ఈజీగా రాయగలుగుతారు. ఒక్క డెఫినేషన్ గుర్తుపెట్టుకుంటే రెండో డెఫినేషన్ చాలా ఈజీగా రాయొచ్చు. అలాగే డయాగ్రామ్ గీయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ డెఫినేషన్స్లోకి వెళ్దాం మనం ఒకసారి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఫస్ట్ అండి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అయినా మనకు కావాల్సింది ముందు హారిజాంటల్ లైన్ కావాలి. హారిజాంటల్ లైన్ అంటే మన ఎర్త్కి ప్యారలల్గా ఉన్న లైన్ని హారిజాంటల్ లైన్ అంటాం. HORIZONTAL LI అని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, స్పెల్లింగ్ సహా గుర్తుపెట్టుకోవాలి. హారిజాంటల్ లైన్. సో నెక్స్ట్ మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయినా డిప్రెషన్ అయినా ఒక ఆబ్జెక్ట్ని చూస్తాం, ఒక వస్తువుని మనం చూస్తాం. సో ఆబ్జెక్ట్ ఎక్కడ ఉందో చూద్దామండి. సో ఆబ్జెక్ట్ చూసారా, హారిజాంటల్ లైన్కి పైన ఉంది ఆబ్జెక్ట్ అనేది. హారిజాంటల్ లైన్కి ఆబ్జెక్ట్ పైన ఉంది. సో హారిజాంటల్ లైన్కి ఆబ్జెక్ట్ పైన ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అవుతుంది. అయితే అక్కడ ఇంకొక లైన్ కావాలి. ఆ లైన్ ఏమంటామంటే లైన్ ఆఫ్ సైట్ అంటాం. అంటే మనం చూసే అక్కడి నుంచి ఆబ్జెక్ట్ని చూస్తున్నటువంటి లైన్, మన కంటి నుంచి ఆబ్జెక్ట్ చూసినటువంటి లైన్ని డ్రా చేస్తే లైన్ ఆఫ్ సైట్ అంటాం. అంటే ఇక్కడ 2 లైన్లు గీస్తాం మనం, హారిజాంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్. ఆ రెండింటి మధ్య ఉన్న యాంగిలే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. అర్థమైందా అండి? మరొకసారి చూడండి, గుర్తుపెట్టుకోండి. హారిజాంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్, యాంగిల్ బిట్వీన్ హారిజాంటల్ లైన్ అండ్ లైన్ ఆఫ్ సైట్. ఈ వర్డ్స్ మీకు తెలియాలి, తెలిస్తే చాలు యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ డెఫినేషన్ మీరు ఈజీగా రాయగలుగుతారు. డిఫైన్ చేద్దాం ఒకసారి. when the object is above the horizontal, చూడండి హారిజాంటల్ లైన్ కి పైన ఉంది ఆబ్జెక్ట్. when the object is above the horizontal line, the angle between horizontal line and the line of sight is called angle of elevation. సో ఈ డెఫినేషన్ రావాలంటే కొన్ని పదాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక నుంచి నేను చెప్తున్నది అదే. ఏంటి? హారిజాంటల్ లైన్, లైన్ ఆఫ్ సైట్, ఆబ్జెక్ట్, యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. ఈ 4 వర్డ్స్ వస్తే చాలు మీరు డెఫినేషన్ రాయగలుగుతారు. ఈ డెఫినేషన్ రాసేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, when the object is, ఆబ్జెక్ట్ ఎక్కడ ఉంది? when the object is above, పైన ఉంది. దేనికి పైన ఉంది? హారిజాంటల్ లైన్. when the object is above the horizontal line, సగం డెఫినేషన్ అయిపోయింది. అక్కడికి ఎగ్జామినర్ ఎవాల్యుయేషన్ చేసే ఆయన అబౌవ్ ది టిక్ పెట్టుకుంటారు, అక్కడికి సగం మార్క్ వచ్చేసినట్టే. ద యాంగిల్ బిట్వీన్ హారిజాంటల్ లైన్ అండ్ లైన్ ఆఫ్ సైట్. ఇప్పుడు 2 లైన్ల మధ్య ఉన్నటువంటి యాంగిల్ని యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాం. సో ఈ డెఫినేషన్ బాగా వచ్చేసింది అనుకోండి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చాలా ఈజీగా వచ్చినట్టే. సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ డెఫినేషన్ కూడా ఎలా ఉంటుందో చూద్దామా ఒకసారి. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ కావాలన్నా ముందు హారిజాంటల్ లైన్ గీయాలి. ఆబ్జెక్ట్ పైన ఉందా క్రింద ఉందా? పైన ఉంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అన్నాం కదా, ఆబ్జెక్ట్ క్రింద ఉంది. సారీ, ఆబ్జెక్ట్ క్రింద ఉంది. ఇప్పుడు మనం మన కంటి నుంచి ఆబ్జెక్ట్ గీసే లైన్ని లైన్ ఆఫ్ సైట్ అంటాం. లైన్ ఆఫ్ సైట్. ఆ రెండింటి మధ్య ఉన్న సైట్ యాంగిల్నే మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. యాంగిల్ బిట్వీన్. సో సేమ్ డెఫినేషన్, జస్ట్ ఏమంటాం అంటే when the object is below the horizontal line. So when the object is below the horizontal line, the angle between line of sight and horizontal line is called angle of, అక్కడ ఎలివేషన్ వచ్చింది, ఇక్కడ డిప్రెషన్ వస్తుంది అంతే.
అర్థమైందా అండి? జస్ట్ చేంజ్ బిలో, జస్ట్ చేంజ్ డిప్రెషన్, సేమ్ డెఫినేషన్ అనమాట అండి. అర్థమైందంటే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ బదులు డిప్రెషన్ వస్తుంది, అబవ్ బదులు బిలో వస్తుంది, సేమ్ డెఫినేషన్ అనమాట అండి. సో ఒక్క డెఫినేషన్ మాత్రం బై హార్ట్ చేయండి, ఈజీగా రాయగలుగుతారు. బై హార్ట్ చేసేటప్పుడు కూడా 2 ముక్కలుగా ఎలాగా అంటే వెన్ ద ఆబ్జెక్ట్ ఈస్ అబవ్ ది హారిజంటల్, అదొక ముక్క. యాంగిల్ బిట్వీన్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజంటల్, అంతే. ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అయితే ఎలివేషన్, డిప్రెషన్ అయితే డిప్రెషన్, అబవ్ అయితే ఎలివేషన్, బిలో అయితే డిప్రెషన్. చాలా ఈజియెస్ట్ క్వశ్చన్ అండి ఇది. అలాగే అప్లికేషన్ ట్రైనామెట్రీలో 2 మార్క్స్కి సోర్స్ తక్కువ ఉంది, అడగడానికి ఇంకా ఎక్కువ లేవు ప్రశ్నలు. కాబట్టి డెఫినెట్గా ఈ 2 క్వశ్చన్లు ఏదో ఒకటి వస్తుందని మా అంచనా. అలాగే మీరు తప్పనిసరిగా 2 మార్కులు సాధిస్తారని మా ఆశ అండ్ ఆకాంక్ష కూడా. విష్ యూ ఆల్ ద బెస్ట్.